హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 105తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి దేవు గారిని కలిసే అవకాశం నాకు కల్పిస్తారా మీరు అని ధీరజ్ డైరెక్ట్గా అడుగుతాడు. అమ్మో, అదైతే కష్టం. నేనే చేశానంటే గోల్ చేస్తాడు. ఒక పని చేయండి, పెళ్లి కార్డు ఇవ్వడానికి మీ అమ్మగారితో పాటు మీరు కూడా వెళ్ళండి. అది కూడా ఇంటికి వెళ్ళండి. అక్కడైతే మా చెల్లి భువి ఉంటుంది కదా, తను మేనేజ్ చేసేస్తుంది. తనకి నేను చెప్తాను. భువి మాటకి ఎదురు చెప్పడు దేవ్. ఆ ఇంట్లో మిగిలిన వాళ్ళు కూడా భువి మాట అంటే మాటే, అంత విలువ ఇస్తారు తన మాటకి. కాబట్టి మీరు కలవాలనుకుంటే అదే బెస్ట్ ఆప్షన్. నేను చెప్పానని మాత్రం చెప్పకండి అని భయపడుతున్నట్టుగా అంటాడు కిషోర్. దానికి అందరూ ఒక్కసారిగా నవ్వేస్తారు. అక్క, ఎంతసేపు మాటలు? టైం అవుతుంది, ఉంగరాలు మార్చుకోమని చెప్పు అని మమత గారి చెల్లెలు మౌనిక పైకి వస్తారు. ఓహ్, సారీ సారీ, మధ్యలో మీ పని ఆపేశాను నా మాటలతో అని కిషోర్, కల్పన అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతారు. ధీరస్కైతే కిషోర్ చెప్పిన మాటలతో దేవ్ ఇంకా ఉన్నతంగా కనిపిస్తాడు. బహుశా తను ప్లేస్లో నేనుంటే ఇలా అయితే ఆలోచించేవాడిని కాదేమో అని అనుకుంటాడు ధీరజ్. నలుగురు చేతికి ఉంగరాలు ఇవ్వగా ముందు ధీరజ్ సరియు మార్చుకోగా తర్వాత వంశీ, నందు ఉంగరాలు మార్చుకుంటారు. అందరూ అక్షింతలు వేసి నలుగురిని ఆశీర్వదిస్తారు. నిశ్చితార్థ వేడుక చక్కగా జరిగిపోయినందుకు మమత గారు సంతోషంగా దేవుడికి దండం పెట్టుకుంటూ పెళ్లి కూడా ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోవాలని మనసులో కోరుకుంటారు. కిషోర్ దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళు వస్తే ఇంకా బాగుండేది, వాళ్ళకి ఇంకా మా మీద కోపం పోలేనట్టుంది అని బాధపడతారు మమత గారు. మీ మీద కోపాలేం లేవాంటీ, ఒక విధంగా మీరు కూడా బాధితులే కదా. కాకపోతే జరిగిన సంఘటనలు ఇంటి వాళ్ళ వల్లే జరగడం వల్ల ఎందుకులే సంబంధాలు అనుకుని పెద్దవాళ్ళు ఆగిపోతున్నారు. అంతకంటే ఏం లేదు. అమ్మమ్మకి రావడానికి ఏం అభ్యంతరం లేదు, కానీ తాతయ్యకి ఎందుకో నచ్చడం లేదు. మీరేం టెన్షన్ పడకండి. ఇవాళ భువికి మీరు అమ్మమ్మతో మాట్లాడుతున్నట్టు తెలిసింది. పెళ్లి టైంకి తను వాళ్ళని ఒప్పించేస్తుంది. నేను చెప్పినట్లు మీరింటికి వెళ్ళి కార్డు ఇవ్వండి ఆంటీ, స్వయంగా పిలవండి, మార్పు రావచ్చు అని అంటాడు కిషోర్. అమ్మాయికి ఎన్నో నెల అని అడుగుతారు కల్పనని చూసి. 5వ నెల వచ్చిందా ఆంటీ అని చెబుతుంది కల్పన. వెళ్ళి భోజనం చేయండి బాబు అని చెప్పి అక్కడి నుంచి మిగిలిన గెస్టులను పలకరించడానికి వెళ్ళిపోతారు మమత గారు. ఎందుకు దేవన్నయ్య చేసినవి వాళ్ళకి చెప్పారు? అన్నయ్యకి ఇష్టం ఉండదు కదా అని అడుగుతుంది కల్పన. వాళ్ళకి తెలియాలి కదా వాడి మనస్తత్వం ఏంటనేది, అందుకే చెప్పాను. ఇంకా ఎక్కడన్నా వాళ్ళకి దేవ్ గురించి అనుమానం అనేది ఉంటే అది కూడా పోతుంది వాళ్ళకి. నేను ఇలా చెప్పడానికి ఇంకొక కారణం కూడా ఉంది. వీళ్ళ కుటుంబాల మధ్య నడుస్తున్న వైరం శత్రువులకి ప్లస్ పాయింట్ అవ్వకూడదు. వీళ్ళిద్దరిని దెబ్బతీయాలని ఒకరి మీద ఒకరికి లేనిపోనివి చెప్పవచ్చు. దేవైతే నమ్మడు, కానీ వీళ్ళ గురించి మనకు తెలియదు కదా. అందుకే దేవ్ మనస్తత్వం ఎలాంటిదో వీళ్ళకి తెలియాలని చెప్పాను. ఫ్రెండ్ ధర్మం నిర్వర్తించారన్న మాట అని నవ్వుతూ అంటుంది కల్పన. అక్కడికి కల్పన వాళ్ళ అత్తగారు వచ్చి, రా కల్పన, మనం భోంచేద్దాం అని అక్కడి నుంచి కల్పనని తీసుకొని వెళ్ళిపోతారు. ఒంటరిగా కూర్చున్న కిషోర్ దగ్గరికి ఇప్పుడే వస్తానని చెప్పి సరయు వస్తుంది. సరయుని చూసి, ఇప్పుడు నువ్వు ఉండాల్సింది నీకు కాబోయే శ్రీవారి పక్కన, ఇక్కడికి వచ్చావెందుకు అని అడుగుతాడు కిషోర్. థ్యాంక్స్ చెప్పడానికి అన్నయ్య. ఎందుకు అడుగుతాడు కిషోర్. ధీరస్ గారు చాలాసార్లు నన్ను అడుగుతున్నారు ఒకసారి దేవు గారిని కలిసే అవకాశం కల్పించమని. ఎందుకో కూడా నాకు తెలీదు, కానీ ఎలాగా నీతో మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు. అసలు దేవు గారు కలవడానికి ఒప్పుకుంటారో లేదో అని నా అనుమానం. ఇప్పుడు నువ్వు ఇచ్చిన సలహా వల్ల వాళ్ళకు అవకాశం వచ్చింది, అందుకే థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చాను అని అంటుంది సరియు. సార్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో మనకి తెలీదు, ముందుగానే సంతోషపడకు అంటాడు కిషోర్. నువ్వే చెప్పావుగా
భూజీ గారు మేనేజ్ చేస్తారని. ముందుగానే నువ్వు ఆవిడికి చెప్పుంచు అని అంటుంది సరియు. అలాగేలే, వెళ్ళి నువ్వు అక్కడి నుంచో ముందు, గెస్ట్లు వస్తున్నారు కదా, బాగోదు అని చెప్పి పంపిస్తాడు సరియుని. కిషోర్ కాసేపు అక్కడే కూర్చొని వాళ్ళ నాన్నగారితో వెళ్ళి భోజనం చేసి అందరికీ చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. మమత గారు ఒక్క నిమిషమని ఆపి కల్పనకి బొట్టు పెట్టి పసుపు కుంకుమ చేతికి ఇస్తారు. చీర కూడా ఉండడంతో ఇవన్నీ ఎందుకండి అని అడుగుతుంది కల్పన. కడుపుతో మా ఇంటికొచ్చావు, ఇద్దరు వస్తూ మంచి వార్తతో మా మనసును నింపారు, పర్వాలేదు తీసుకోమ్మా అని అంటారు మమత గారు. వాళ్ళ అత్తగారి వైపు చూస్తుంది కల్పన. తీసుకో అన్నట్లు ఆవిడ కళ్ళు ఆర్పగానే నవ్వుతూ వాటిని తీసుకుంటుంది. పెళ్ళికి తప్పకుండా రావాలి అని చెబుతారు మమత గారు. రాకపోతే మా దయ్యం ఒప్పుకోదు కదా అని సరేని చూస్తూ అంటాడు కిషోర్. అన్నయ్య అని అలకగా మొహం పెడుతుంది సరయు. అది చూసి చిన్నగా నవ్వుతూ ఇంక మేం బయలుదేరుతామని చెప్పి కిషోర్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తారు. ధీరజ్ సరయు చెయ్యి అందుకొని థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా చెబుతాడు. నాకెందుకు థ్యాంక్స్ అని అడుగుతుంది సరయు. నీ వల్లే నాకివాళ హ్యాపీనెస్ దొరికింది అని అంటాడు ధీరజ్. దానికి అందంగా నవ్వేస్తుంది సరయు. గెస్టులందరూ వెళ్ళిపోవడంతో మిగిలిన కుటుంబ సభ్యులందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ ముగిస్తారు. లంచ్ అయిపోయాక ఇద్దరు మీటింగ్ అటెండ్ అయి క్యాబిన్లోకి ఎంటర్ అవుతారు దేవ్ ధాత్రి. అప్పటికే టైం 3 అయిపోవడంతో కాఫీ ఏమన్నా చెప్పనా దేవ్ గారు అని అడుగుతుంది. ఇప్పుడేం వద్దు దాత్రి అని సిస్టమ్ ఆన్ చేస్తాడు దేవ్. అప్పుడే కిషోర్ లోపలికి వస్తాడు. నువ్వేంటన్నయ్య ఇప్పుడొచ్చావు, మళ్ళీ ఇప్పుడు రాకపోతే ఏమి అని అంటుంది భూవి. వర్క్ చాలా ఉంది కదరా, అందుకే కాసేపన్నా చేద్దామని వచ్చాను అని ఒక ఫైల్ తీసుకొచ్చి దేవ్ ముందు పెడతాడు. ఏంట్రా ఇది అని అడుగుతాడు దేవ్. పిఏ పోస్ట్ కోసం ఇంతమంది అప్లై చేశారు, అందులో తమరు షార్ట్ లిస్ట్ చేస్తే ఏ రోజు ఇంటర్వ్యూకి రావాలో వాళ్ళకి మెయిల్ పంపిస్తాను అని అంటాడు కిషోర్. సరే, నేను నైట్ చూసి రేపు ఉదయం చెప్తానులే అని దాన్ని పక్కన పెడతాడు దేవ్. ఎలాంటోడు వస్తాడో మా ఆయనకి పియ్యేగా, అస్సలే సారికి ఒక పట్టాన నచ్చరు కదా అని అంటుంది భువి. చూద్దాం ఎవరొస్తారో అని కిషోర్ అంటాడు. అదే టైంకి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో మినిస్టర్ మేనల్లుడు ఫ్లైట్ దిగుతాడు. ఎయిర్పోర్ట్లో దిగిన మేనల్లుడిని స్వయంగా వచ్చి రిసీవ్ చేసుకుంటాడు మినిస్టర్. డైరెక్ట్గా వాళ్ళ గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళిపోతాడు తనని. నువ్వే స్వయంగా వచ్చావంటే చాలా పెద్ద పగే అన్నమాట నీకు. ఇంతకీ ఏం చేశాడేంటి అతను అని అడుగుతాడు మినిస్టర్ మేనలుడైన ఉమేష్. నా లైఫ్ మీదే కొట్టాడు, నా పదవి మీద కొట్టాడు, నా పరువు మీద కూడా కొట్టాడు. అందుకే అతని పరువు మీద కూడా కొట్టాలని అనుకుంటున్నాను. అందుకు నువ్వే దారి అని అంటాడు మినిస్టర్. అసలేం చేశాడు మావయ్య అని అడుగుతాడు ఉమేష్. జరిగిందంతా చెప్తాడు మినిస్టర్. ఒక నిజం మాట్లాడుకోవాలి మావయ్య, ఇక్కడ అతడు నిన్ను డైరెక్ట్గా ఏం దెబ్బ కొట్టలేదు, ఆ మోహన్ని దెబ్బ కొట్టాలని చూశాడు. మోహన్ మీద పగపట్టడంలో కూడా తప్పులేదనిపించింది, కాకపోతే అందులో నువ్వు కూడా ఉన్నావు. అయితే ఇప్పుడేమంటావు, అతనికి వెళ్ళి దండేసి దండం పెట్టమంటావా? అలా అని నేను చెప్పలేదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను అంతే. ఇవన్నీ పక్కన పెడితే ఆ పిల్ల నాకు బాగా నచ్చింది. నచ్చిన పిల్లని నా సొంతం చేసుకోవడం నాకిష్టం. ఇప్పుడు నేనేం చేయాలంటావు అయితే అని అడుగుతూ, నేను కేవలం అమ్మాయి కోసమే చేస్తున్నాను మావయ్య అని అంటాడు నవ్వుతూ ఉమేష్. ఏదో ఒకటి చేసి తగలడు, ఆ దేవ్ సామాన్యుడు కాదు. అనుమానం వస్తే మాత్రం తాట తీసేస్తాడు. అందరి దగ్గర వేసినట్టు వేషాలు వేయకుండా జాగ్రత్తగా డీల్ చేయి. అతను ఏదో పిఏ పోస్టులకి నోటిఫికేషన్ వేశారు, అదేంటో చూసి వీలైతే ఆ పోస్టుకి వెళ్ళు. దగ్గరగా ఉన్నట్టుంటుంది, సమయం చూసి వేటు వేయొచ్చు. అలాంటి ఫిట్టింగులు పెట్టి మావయ్య, పిఏ పోస్టులు నా వల్ల కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సార్ అంటూ వినయంగా నటించలేను నేను. నా దారులు నాకున్నాయి, నేను అది ఫాలో అవుతాను అని చెబుతాడు ఉమేష్. సరే ఏదో ఒకటి చెయ్యి, కానీ నాకు మాత్రం రిజల్ట్ కావాలి, అది కూడా తొందరలో.
నాకు కూడా తొందరగానే ఉంది మరి. అందాన్ని సొంతం చేసుకోవాలని. టైం చూసుకోవాలి కదా ముందు. వాళ్ళని ఫాలో అవ్వాలి కదా నేను. అయినా ఎక్కువ రోజులు నేను కూడా టైం తీసుకోనులే. మళ్ళీ మలేషియాలో నా గర్ల్ ఫ్రెండ్స్ బెంగ పెట్టుకోరు. ముందు ఆకలేస్తుంది. ఏమన్నా చేయమని చెప్పు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు ఉమేష్. చీర కనిపిస్తే చెంగు కార్చే వీడు తప్పకుండా నా పని ముగిస్తాడు. నేనింక మోహన్కి కూడా హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే నిజంగానే వాడికి నాకు సంబంధం ఉంది అని అనుకుంటారు. నేను కేవలం దేవు మీద పగ తీర్చుకోవడానికే మోహన్ నాకు విషయం తెలిసేలా చేసి మంచి పని చేశాడు. దానికి గాను వాడికి డబ్బు హెల్ప్ చేయడమే మంచిది. ఇంకే విధంగా వాడితో డీల్ పెట్టుకోకూడదు అని తన పియ్యని పిలిచి ఒక చెక్కు రాసిచ్చి మోహన్కి ఇచ్చి రమ్మని పలానా జైల్లో ఉన్నాడని చెప్పి పంపిస్తాడు మినిస్టర్. ఉమా ఒక లెటర్ రాసి వాళ్ళ ఊరు అడ్రస్ రాసి దాన్ని పోస్ట్ చేయమని కానిస్టేబుల్కి ఇస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సిఐ, ఏంటి మీ అమ్మ వాళ్ళకి పొలం గురించి రాస్తున్నావా? వాళ్ళు స్పందిస్తారని నీకు ఇంకా ఆశగా ఉందా? అంతా బాగున్నప్పుడు కనీసం వాళ్ళు ఎలా ఉన్నారని వెళ్ళి పలకరించావా? వాళ్ళు పరువంతా తీసేసి ఇప్పుడు నా పొలం నాకు కావాలని నువ్వు ఉత్తరం రాస్తే వాడి పేపర్లు వాళ్ళు తెచ్చి నీకు అందిస్తారనుకుంటున్నావా అని సిఐ వెటకారంగా అడ్డాడు. పంపించకపోతే కేసు వేస్తానని రాశాను. వాళ్ళకి అవన్నీ తెలీదు. కేసు అనగానే భయపడిపోతారు. చచ్చినట్టు నా పొలం నాకు ఇచ్చేస్తారు అని నవ్వుతూ అంటుంది ఉమ. నీకు చాలా కోరికలు ఆశలు ఇంకా ఉండిపోయాయి. తొందరలోనే అవన్నీ ఆవిరి అయిపోతాయి. అప్పుడు తెలుస్తుంది నీకు జీవితం అంటే ఏంటి, మనుషులంటే ఏంటి, మనిషి విలువ ఏంటి అనేది అని అక్కడి నుంచి సిఐ వెళ్ళిపోతాడు. ప్రతి వాళ్ళు నీతులు చెప్పేవాళ్ళే. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బతికే రైట్ ఉంది. నాకు నచ్చినట్టు నేను బతికాను. అందులో తప్పేముంది? ఏదో నేను పెద్ద పాపం చేసినట్టు గొడవ గొడవ చేస్తున్నారు అందరూ అని అంటుంది ఉమ. నీకు నచ్చినట్టు నువ్వు బతకడంలో తప్పులేదు. కానీ నువ్వు అలా బతకడం కోసం ఒక నిండు మనిషిని ప్రాణం బలి తీసుకున్నావు. తప్పుడు మార్గం ఎంచుకొని ఏదో గొప్ప పని చేసినట్టు నిన్ను నువ్వు సమర్థించుకోకు అని అనేసి ఆ లెటర్ పట్టుకొని కానిస్టేబుల్ వెళ్ళిపోతుంది. ఏంటో అనుకుంటూ వెళ్ళి నీరసంగా ఉండడంతో పడుకుంటుంది ఉమ. ఈ వినోద్ రాలేదేంటి ఇవాళ? మొన్ననగా చెప్పిన పని ఏం చేశాడో తెలీదు. ఆ మినిస్టర్కి నేను చెప్పవలసిన సమాచారం అందించాడో లేదో కూడా తెలీదు. 2 రోజులు అవుతున్నా ఎందుకు రాలేదు అతను? రాకపోతే నా పనులు ఎలా అవుతాయి అని ఆలోచిస్తూ కూర్చుంటాడు మోహన్. అదే టైంలో మినిస్టర్ పిఏ వచ్చి మోహన్ని కలుస్తాడు. సార్, మీకు ఇది ఇమ్మన్నారు అని చెప్పి ఒక చెక్ ఇస్తాడు. ఆ చెక్ చూసిన మోహన్ మొహం మాడిపోతుంది. నేనేమైనా అడుక్కునేవాడిని అనుకుంటున్నారా మీ సారు? 5 లక్షలు రాసి పంపించారు. అంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇదా నాకిచ్చే అమౌంట్? అయినా నన్ను బయటికి తీసుకొచ్చే మార్గాలు ఏమైనా చూస్తారేమో అని అనుకుంటే ఇదేంటి ఇలా చెక్ ఇచ్చి పంపించారు, అది కూడా ఇంత తక్కువ అని కొంచెం కోపంగా అడుగుతాడు మోహన్. అదంతా నాకెలా తెలుస్తుంది సార్? ఇచ్చి రమ్మన్నారు, వచ్చాను. అంతవరకే నాకు తెలుసు అని అంటాడు పిఏ. ఒకసారి మీ సార్కి ఫోన్ చేసేవు అని అంటాడు మోహన్. తప్పక ఫోన్ చేస్తాడు పిఏ. సార్, మోహన్ గారు మీతో మాట్లాడతారంట అని ఫోన్ మోహన్ చేతికి ఇస్తాడు పిఏ. ఏంటి మినిస్టర్ గారు, చెక్కు పంపించారు అంటే మీకు మంచి విషయమే అందిందని అర్థం. కానీ ఇంత తక్కువ అమౌంట్ పంపించడం ఏంటి? నాకు ఇప్పుడు డబ్బుతో చాలా పనుంది, అది మీకు కూడా తెలుసు. అది కాకుండా మీ పలుకుబడితో నన్ను బయటికి తీసుకొచ్చే ఏర్పాట్లు ఏమైనా చేస్తారేమో అనుకున్నాను. కానీ మీరు సింపుల్గా 5 లక్షలతో నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా? నేను రేపు కోర్టులో అప్రూవల్గా మారి మీ అందరినీ ఇరికించలేననుకుంటున్నారా? నవ్వుతూ అంటాడు మోహన్. యూ, నువ్వెంతకు తెగిస్తావు అనుకోలేదు. కొద్దిగా కూడా జాగ్రత్తగా ఉండడం తెలీదు. నీ అజాగ్రత్త వల్ల నా పరువు పదవి అన్నీ పోయాయి. నా పేరు ఎక్కడన్నా బయటకు వచ్చిందంటే నిన్ను అక్కడే షూట్ చేయించేస్తాను. నా సంగతి నీకు బాగా తెలుసు. తీసుకుంటే అవి తీసుకో, లేకపోతే అవి కూడా వదిలేయి. నన్ను బెదిరించాలని మాత్రం చూడకు అని ఫోన్ కట్ చేస్తాడు మినిస్టర్. ఫోన్ పిఏ చేతికి ఇచ్చేసి, ఇన్నాళ్ళు నన్ను అందరూ వాడుకొని ఇప్పుడు అవసరం తీరిపోగానే నాకే హ్యాండ్ ఇవ్వాలని చూస్తున్నారు కదా,
మీ అందరినీ ఎలా కోర్టుకు లాగుతానో చూస్తూ ఉండండి అనుకుంటూ పళ్ళు నూరుతూ కూర్చుంటాడు మోహన్. వర్క్ ఎక్కువ ఉండడంతో ఆఫీస్లోనే 7 వరకు ఉండిపోతారు దేవ్, ధాత్రి వాళ్ళు. దేవ్ సిస్టమ్స్ అన్నీ క్లోజ్ చేసి ఇంకా బయలుదేరదాం పదదాత్రి అంటాడు. సరే అని దేవుతో పాటు బయటికి నడుస్తారు కిషోర్, ధాత్రి. దేవుకి ఫోన్ రావడంతో ముందుకు నడుస్తూ మాట్లాడతాడు. చెల్లాయ్, నీతో ఒక విషయం చెప్పాలి అంటాడు కిషోర్. ఏం చెప్పాలన్నయ్య అని అడుగుతుంది భువి. మార్నింగ్ వెళ్ళాను కదా ఫంక్షన్కి, ఆ మోహన్ కొడుకు ధీరజ్ దేవుని ఒకసారి కలవాలని అడుగుతున్నాడు. ఎందుకన్నయ్య అని అడుగుతుంది భువి. ఎందుకో నాకు తెలియదు కానీ తను మంచి విషయానికే కలవాలని అనుకుంటున్నాడు అని అనిపిస్తుంది. అతన్ని డైరెక్ట్గా ఇవాళ చూశాను కదా, చాలా మంచివాడు అని అంటాడు కిషోర్. కానీ దేవ్ ఒప్పుకోవాలి కదా వాళ్ళని కలవడానికి. అందుకే నేను ఒక ఐడియా చెప్పాను వాళ్ళకి. ఏం చెప్పావు అన్నయ్య? శుభలేఖ పట్టుకొని డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేయమని చెప్పాను. ఏంటి? డైరెక్ట్గా ఇంటికి రమ్మని చెప్పావా? దేవ్ వాళ్ళు లోపలికి రావడానికి ఒప్పుకోకపోతే వాళ్ళని అవమానించినట్టు అవుతుంది కదా అన్నయ్య. ఎందుకు అలాంటి మాట చెప్పావు? ఆ విషయంలో నువ్వే హెల్ప్ చేయాలి చెల్లాయ్. నేనా? నేనేం చేయగలను అని డౌట్గా అడుగుతుంది భువి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళెవరో తెలియనట్టుగా లోపలికి ముందు ఆహ్వానించేశాయి. లోపలికి వచ్చిన వాళ్ళని దేవ్ వెళ్ళమని డైరెక్ట్గా చెప్పడు. తర్వాత నువ్వు అల్లుకుపోతావు, ఆ విషయం నాకు తెలుసు కదా. నీ మాటను అస్సలు కాదనడు దేవ్. ఆయన నా మాట కాదనరు కదా అని ఆయనకిష్టం లేని పనులు నేను ఎప్పటికీ చేయలేనన్నయ్య. ఆయనని ఇబ్బంది పెట్టే పనులు కూడా చేయను. వాళ్ళు రావడం దేవుకి ఇష్టం లేకపోతే వాళ్ళు రాకపోవడమే మంచిది. దేవుకి ఇష్టం లేదని ఎందుకు అనుకోవాలి? జాను ఫోన్లో మాట్లాడుతుంటే వద్దని అనలేదు కదా. పైగా మధ్యాహ్నం తండ్రి చేసిన తప్పులకి పిల్లల్ని ఎందుకు ద్వేషించడం అని తనే చెప్పాడు కదా. అంటే వాళ్ళ మీద ఎటువంటి ద్వేషము దేవుకి లేదు. ఇవాళ చాలా బాధ అనిపించింది. అంత ఆస్తుంది వాళ్ళకి, కానీ నలుగురిలో తలెత్తుకోలేక చాలా సింపుల్గా ప్రోగ్రాం పెట్టేసుకున్నారు వాళ్ళు. పెళ్ళి కూడా చాలా సింపుల్గా చేసేస్తున్నారు. వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళని మాత్రమే పిలుస్తున్నారు. ఇవాళ పెద్దవాళ్ళుగా అమ్మమ్మ తాతయ్య వస్తారని చాలా ఎదురు చూశారు ఆవిడ. అందుకే వాళ్ళు అడగగానే కాదనలేకపోయాను. ఈ ఒక్కసారికి నాకు హెల్ప్ చేయరా బంగారం అని భూవి చేతులు పట్టుకొని అడుగుతాడు కిషోర్. ధాత్రి నీకేం హెల్ప్ చేయాలి అని అడుగుతాడు దేవ్. దాంతో ఇద్దరు షాక్గా దేవ్ విన్నాడా అనుకుంటూ అటువైపు చూస్తారు. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు దేవుకి వీళ్ళిద్దరూ ఏం చెప్పబోతున్నారు? ఇంటికి ధీరజ్ వాళ్ళు వస్తారా? వస్తే దేవ్ రియాక్షన్ ఎలా ఉంటుంది తెలియాలంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.